గాయత్రీ జయంతి రోజు ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే అనేక ప్రయోజనాలు. గాయత్రీ జయంతి ఎప్పుడు? పూజ ప్రాముఖ్యత. సనాతన ధర్మంలో ఒక ముఖ్యమైన పండుగ గాయత్రీ జయంతి. గాయత్రీ దేవిని వేదాల దేవతగా భావిస్తారు. సకల శక్తులకు ఆధారం గాయత్రీ మాత. 4 వేదాల సారాంశమే గాయత్రీ మంత్రం. అందుకనే అన్ని మంత్రాలలోకెల్లా గాయత్రీ మంత్రం అత్యంత పవిత్రమైన మంత్రం. గాయత్రీ దేవిని లక్ష్మి, సరస్వతి, కాళికా దేవికి ప్రతీకగా భావిస్తారు. సకల వేదాలకు మూలం ఆ తల్లే. గాయత్రీ దేవి జ్ఞానం, ఆధ్యాత్మిక వృద్ధికి చిహ్నం కనుక గాయత్రీ జయంతి రోజు విద్యార్థులకు చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున గాయత్రీ మంత్రాన్ని జపించడం వల్ల ఒక వ్యక్తి జీవితంలోని చీకటి, ప్రతికూల శక్తి తొలగిపోతుందని నమ్ముతారు. గాయత్రీ జయంతి తేదీ వేద క్యాలెండర్ ప్రకారం జ్యేష్ఠ మాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిథి అంటే నిర్జల ఏకాదశి రోజున గాయత్రీ జయంతి. ఈ ఏడాది ఈ తిథి జూన్ 6న తెల్లవారుజామున 2:15 ప్రారంభమవుతుంది. మర్నాడు జూన్ 7న ఉదయం 4:47 ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం గాయత్రీ జయంతి పండుగ జూన్ 6న జరుపుకుంటారు. గాయత్రీ జయంతి పూజ విధి. గాయత్రీ జయంతి నాడు పూజ చేయడానికి ఉదయమే నిద్ర లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. తరువాత ఇంట్లోని పూజ గదిలో దీపం వెలిగించండి. తరువాత దేవుళ్లకు గంగా జలంతో అభిషేకం చేయండి. ఆ తర్వాత గాయత్రీ మంత్రాన్ని జపించండి. తరువాత గాయత్రీ దేవికి ఇష్టమైన ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించండి. గాయత్రి మంత్రం ఓం భూర్భువః స్వాహ తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. గాయత్రీ జయంతి ప్రాముఖ్యత. గాయత్రీ మంత్రం హిందూ మతంలోని అత్యంత పవిత్రమైన మంత్రాలలో ఒకటి. గాయత్రీ జయంతి రోజున గాయత్రీ దేవిని పూజించడం ద్వారా భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. అంతేకాదు ఈ రోజున గాయత్రి ఈ మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.